హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక షాకింగ్ భయంకరమైన ఘటన గురించి మాట్లాడుకుందాం. రంగారెడ్డి జిల్లాలో ఒక భర్త తన భార్యను చంపడమే కాకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడు. వినడానికి ఎంత భయంకరంగా ఉందో కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ కేసులో పోలీసులు ఏం కనుగొన్నారో ఈరోజు వీడియోలో చూద్దాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలో వెంకటమాధవి, గురుమూర్తి అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. గురుమూర్తి తన భార్యను అనుమానించేవాడు. ఒకరోజు మామూలుగానే ఇద్దరి మధ్య గొడవ పెద్దదై గురుమూర్తి తన భార్యను చంపేశాడు. చంపడమే కాకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేశాడు. ఆ తర్వాత తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. ఎంత తెలివిగా ప్లాన్ చేశాడో చూడండి. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. గురుమూర్తి మీద అనుమానం రావటంతో అతన్ని అదుపులోకి తీసుకొని గట్టిగా విచారించగా అసలు నిజం బయటపడింది. తానే తన భార్యని చంపానని ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. గురుమూర్తి పోలీసులకు చెప్పిన ప్రకారం 14వ తేదీన భార్య పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లారంట. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాక భార్యతో గొడవ జరిగిందట. గొడవలో భార్య తాలిబొట్టు తీసి మొహం మీద కొట్టడంతో కోపం వచ్చి గోడ మీదకు అదిమి కొట్టాడట. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని గుర్తించాక ఆమె శరీరాన్ని మాయం చేయాలనుకున్నారు. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకొని భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసాడట. వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పోసి ఆ ముక్కలను అందులో వేశాడు. 6 గంటల పాటు ఉడికించాడట. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోల్లో వేసి పొడి పొడి చేశాడట. ఎముకలను కూడా కాల్చి బూడిద చేశాడు. ఆ బూడిదను 2 బకెట్లలో తీసుకువెళ్లి చెరువులో పడేశాడు. ఇంటిని పినాయిల్తో శుభ్రంగా కడిగాడు. గురుమూర్తి చెప్పినవన్నీ విన్నాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో ఒక్కదానికి కూడా ఆధారం దొరకటం లేదు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్లు, హీటర్, బకెట్లు అన్నిటిని ఫారెస్ట్ టీం చెక్ చేయించారు. కానీ ఒక ఆధారం కూడా దొరకలేదు. చెరువులో కూడా గాలించారు, అక్కడ కూడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు అందరి కళ్ళు ఈ కేసు మీదనే ఉన్నాయి. పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తారు? గురుమూర్తి చెప్పినవన్నీ నిజమే కదా, అసలు అబద్ధమా అనేది, అసలు ఆధారాలు ఎందుకు దొరకలేదు? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. ఇలాంటి భయంకరమైన నేరాలు జరగకుండా ఉండాలంటే మనుషులను ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కోపం, ఆవేశం కంట్రోల్లో చేసుకోవాలి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో షాకింగ్ విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం.